నటుడు అలీ మాట్లాడుతున్నారు. దాసరి నివాసం దగ్గర నుంచి లైవ్లో చూద్దాం. నడిపించడం జరిగింది. దాంట్లో చదువుకొని ఈ రోజున చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. బట్ మౌనీశ్వర్ గారు, అలాగే మోహన్ బాబు గారు, నారాయణమూర్తి గారు, రవిరాజ పిలిశెట్టి గారు, కోడరామకృష్ణ గారు, ఇలాగా ఎంతోమంది దర్శకుల్ని పరిచయం చేసిన మహా వ్యక్తి ఆయన. మే 4వ తారీఖు ఆయన బర్త్డే. పర్వాలేదు కోలుకున్నారు అనుకున్నాం. భగవంతుడు తొందరపడ్డాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంత మంచి మనిషిని, నేనున్నాను అనుకునే వ్యక్తిని కోల్పోయాను. బట్ ఆ స్థానం ఎవరికి రాదు, చేయలేరు, ఉండలేరు. ఆ మనిషిని చూస్తేనే ఒక గంభీరత్వం. ఈయన దగ్గర మన బాధలు చెప్పుకుంటే తీరుతుందేమో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మన జబ్బు తగ్గుతుందేమో అనుకునే ఒక పేషెంట్కి బాధల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆయన నేనున్నాను రా వెనకాల అని చెప్పడం మామూలు విషయం కాదు. కానీ అలాగే ఆయన పోరాడి తీసుకొచ్చారు చాలామందిని. బట్ మనం పోగొట్టుకున్నాం. మన మధ్యన ఆయన లేకపోయినా వారు ఎంటైర్ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి. నటుడు అలీ చెప్తున్నట్టు ఇప్పటివరకు సినీ పరిశ్రమ మొత్తానికి నేనున్నాను అంటూ ఆయన అభయం ఇచ్చారు. కానీ ఇవాళ సాయంత్రం 7 గంటలకు తుది శ్వాస విడిచాక ఇక తమకు ఎవరు అభయం, తమకు పెద్ద దిక్కు ఎవరు అని ప్రతి ఒక్కరూ రోధిస్తున్న పరిస్థితి. ఆయన నివాసం వద్ద నటి హేమ ఎలా కన్నీటి పర్యంతం అవుతున్నారో దృశ్యాల్లో చూస్తే మనకు అర్థమవుతోంది. అలాగే సినీ పరిశ్రమ ప్రముఖులు, దర్శకరత్నకి అత్యంత సన్నిహితులు, ఆయన శిష్యులు, ఆయన అభిమానులు, ఆయనతో కలిసి పనిచేసిన వారు, ఆయన తోటి నటీనటులు, ఆయన వద్ద నటించిన వారు, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ఇవాళ దాసరి కుటుంబానికి చేరుకుని అక్కడ దాసరి నారాయణరావు భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. దాసరి నారాయణరావు మృతి తమకి పెద్ద షాక్లా తగిలిందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు.